పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని దినం కొరకై చూద్దాం. ఏమంటున్నాడంటే జెఫన్యా గ్రంథము 3:15 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి జెఫన్యా గ్రంథము 3:15 వాక్యం చదువుకుందాం. తాను మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజుకు ఇక మీదట మీకు అపాయమేమి సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ జెఫన్యా గ్రంథంలో గనక దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రవక్త మాట్లాడుతున్న మాట ఏమంటే తెలుసా? ఇదిగో ఆయన మీ శత్రువులను ఏం చేసినంటే మీ ఎదుట నుంచి వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన మన శత్రువులను వెళ్ళగొట్టేవాడంట. చెప్పండి, ఏం చేసేవాడంట? ఆయన మన శత్రువులను వెళ్ళగొట్టేవాడు. శత్రువులను వెళ్ళగొట్టేవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు మాట్లాడుతున్న మాట కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ జెఫన్యా గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఆయన మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఏ శత్రువుని నేదిస్తున్నాడో, ఏ శత్రువుని బాధ పెడుతున్నాడో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే ఆయన నీ శత్రువులను వెళ్ళగొట్టేవాడుగా ఉంటున్నాడు. దేవుడు మన శత్రువులను ఏం చేసి ఉంటున్నాడంట? వెళ్ళగొట్టేవాడుగా ఉంటామన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూద్దాం రండి. ఆయన శత్రువు ఏం చేస్తాడు? శత్రువుని ఏ విధంగా ఆయన వెళ్ళగొడతాడు? శత్రువు చేసే పనులు ఏంటి? ఈ రోజున మన శత్రువు మనం ఏం చేసే పనులు, ఆ పనులను అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళగొడుతున్నాడంట శత్రువుని. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 64వ కీర్తన మొదటి వాక్యం చదువుకుందాం. 64 కీర్తన గ్రంథము 64:1. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము, శత్రువు భయము నుండి. అదే అండి దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు శత్రువుని వెళ్ళగొడతానంటున్నాడు కదా. ఈ శత్రువు ఏం పని చేస్తాడు తెలుసా? మొట్టమొదట శత్రువు చేసే పని ఏంది అంటే వాడు మనకు భయాన్ని కలుగు చేస్తాడు. వాస్తవా కాదా? శత్రువు ఏం చేస్తాడంటే మనకి భయాన్ని కలుగు చేస్తాడు. దేవుడు అంటున్నాడు ఈ దినాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ పరిస్థితులకు నువ్వు భయపడుతున్నావో, ఏ విధంగా సైతాను నిన్ను భయపెడుతున్నాడో దేవుడు అంటున్నాడు, ఇదిగో భయపెట్టే శత్రువుని ఎద్దు నుండి నేను తీసివేస్తాను, వాడిని తరుముతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే మొట్టమొదట శత్రువు చేసే పని ఏంది అంటే భయపెడతాడు. దేవుడు ఈరోజు నిన్ను భయపెట్టే ప్రతి పరిస్థితి నుంచి యేసయ్య నిన్ను విడిపించునుగాక. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదట శత్రువు ఏం చేస్తాడు? భయపెడతాడంట. రెండోది శత్రువు ఏం చేస్తాడు అంటే కీర్తన గ్రంథము 69వ కీర్తన 51వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 69వ కీర్తన చూడండి. 89వ కీర్తన 89వ కీర్తన 51వ వాక్యం చదువుకుందాం. 89:51. యెహోవా శత్రువులు చేసిన నిందలు చాలండి. శత్రువు ఏం చేస్తాడంటే మన మీద నిందలేస్తాడు. శత్రువు ఏం చేస్తాడు? మన మీద నిందలేస్తూ ఉంటాడు. ఈ శత్రువుని వెళ్ళగొట్టేనని దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మొట్టమొదటి శత్రువేమో మనకు భయాన్ని కలుగు చేస్తాడు. రెండోది శత్రువు ఏం చేస్తాడంటే మన మీద లేనిపోని నిందలేస్తూ ఉంటాడు. అంటే ఆ నిందలను బట్టి నువ్వు బాధపడేటట్లు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శత్రువులు వేసే నిందలన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే మన దగ్గర నుంచి దూరపరుస్తాడు. ఆయన శత్రువులను వెళ్ళగొట్టాడయ్యా అంటే ఈ శత్రువు చేసే మొట్టమొదటి పని ఏందయ్యా అంటే వాడు భయాన్ని కలుగు చేస్తాడు. రెండవది శత్రువు మన మీద ఏం చేస్తాడు? నిందలేస్తాడు, లేనిపోయిన నిందలేస్తాడు. ఆ నిందలన్నీ కూడా ప్రభు మన మీద నుండి తీసివేసేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కీర్తన గ్రంథము
55వ కీర్తన 3వ వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే, ఏ శబ్దం అంట? శత్రువు యొక్క శబ్దమును బట్టి. చూడండి, శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే వాడు శబ్దం చేస్తూ ఉంటాడు. శత్రువు ఏం చేస్తాడు? శబ్దం చేస్తూ ఉంటాడు. ఆ శబ్దానికన్నా భయపడతావేమోనని కొన్నిసార్లు సైతాన్ని కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మనం ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఏయో శబ్దాలు వినపడతా ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చెప్పండి ఏమన్నాడంట? శత్రువు చేసే శబ్దాలు. వాడు ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేసుకోకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. మనల్ని ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? శత్రువు చేసే పని ఆటంకం చేస్తాడు. అంటే ఒకటి కదిలిచ్చే వాళ్ళని ఏమంటారు? ప్రార్థనలో ఉన్నప్పుడు శబ్దాలు చేసేవాళ్ళని ఏమంటాం? సైతాన్లు అంటాం, అయ్యి కదిలించేవాళ్ళు. కాబట్టి మూడోది సైతాన్ ఏం చేస్తాడయ్యా అంటే చెప్పండి ఏం చేస్తాడంట? శబ్దాలు కలుగు చేస్తాడంట. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ శత్రువు ఏం చేస్తాడు అంటున్నాడంటే, ఈ కీర్తన గ్రంథము 43వ కీర్తన 2వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడయ్యా అంటే చూడండి, ఏంటంట? నీవు నాకు శత్రు బాధ చేత. అదండి, శత్రువు ఏం చేస్తాడు? మనల్ని బాధ పెట్టేవాడు శత్రువు అండి. మనల్ని సంతోషపరిచేది ఏమో దేవుడు, మనల్ని సంతోషపరిచేది దేవుని బిడ్డలు. మనల్ని బాధపరుస్తున్నారంటే అది ఎవరంట? సైతాను. సైతాను ఏం చేస్తూ ఉంటుంది అంటే మనల్ని బాధ పెట్టిద్ది, మనల్ని బాధ పెట్టేవాడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా ఇదిగో శత్రువు నాకేం కలుగు చేస్తున్నాడు? బాధను కలుగు చేస్తున్నాడు, అధికమైన బాధ. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభువు మాట్లాడుతున్న మాట, ఈ శత్రువులు మీ యొద్ద నుండి నేను వెళ్ళగొడతానంటున్నాడు. ఏ శత్రువు అంట? మొట్టమొదటి శత్రువు చేసే పని ఏంటి? వాడు భయాన్ని పుట్టిస్తాడు. దేవుడు నీలో ఉన్న భయాన్ని దూరపరిచేవాడుగా ఉంటున్నాడు. రెండవది శత్రువు ఏం చేస్తాడంటే నీ మీద నిందలేస్తాడు. ఆ నిందలు లేకోకుండా దేవుడు తీసేసేవాడుగా ఉంటున్నాడు. మూడోది శత్రువు ఏం చేస్తాడంటే శబ్దాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఏదో ఒకటి అలజడి రేపుతాడు. అవి లేకోకుండా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దూరపరుస్తాడు. నాలుగోది కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే చెప్పండి, మనల్ని ఏం చేస్తాడంట? బాధ పెడతాడు. ఏం చేస్తాడు శత్రువు? మనల్ని బాధ పెడతాడు. బాధ పెట్టేవాడు ఎవరయ్యా అంటే శత్రువు. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ఐదోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 54వ కీర్తన 5వ వాక్యం చదువుకుందాం. 54వ కీర్తన. నా శత్రువులు చేయు కీడు. అదండి, శత్రువు చేసే పని ఏంది? శత్రువు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. దేవుని బిడ్డలకు కీడు చేస్తాడు, దేవుని మందిరానికి కీడు చేస్తాడు. దేవుని మందిరానికి వాడు రాకపోవటమే కాదు కానీ ఇంక వచ్చేవాళ్ళు కూడా రాకోకుండా ఆటంకంగా ఉండేది ఎవడంట? చెప్పండి, శత్రువే. ఈరోజు శత్రు లక్షణాల్లో నీలో కనపడుతున్నాయేమో. ప్రభువా, ప్రార్థనకు వస్తున్నా కానీ దేవుని యొక్క మందిరానికి నేను దీవెనకరంగా లేను నాయనా, దేవుని మందిరంలో ఆశీర్వాదకరంగా లేనయ్యా, దేవుని మందిరానికి నేను ఎట్లా ఉన్నాను చెప్పండి? కీడు చేసేదానిగా ఉన్నా. చెప్పండి, ఏం చేసేదానిగా? కీడు చేసేదానిగా ఉండా. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ శత్రువు ఎవరయ్యా అంటే చెప్పండి, శత్రువు ఏం చేస్తాడంట? శత్రువు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఈరోజు కీడు చేసేవారుగా నీవు నేనున్నామై అంటే మనం ఎవరమే? దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభు బలలో చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావు? కీడు చేస్తున్నావు. కీడు చేసే వ్యక్తిగా ఉంటే నేను దేవుని బిడ్డవు కానే కాదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయ్యా ఈ శత్రువు ఏ శత్రువుని ఎల్లగొట్టాడయ్యా అంటే శత్రువు ఎవరంట చెప్పండి? శత్రువు ఎవరో చెప్పండి? శత్రువు ఎవరో? మనకి కీడు చేస్తాడు. మనం ఏం చేస్తాడు చెప్పండి? మన పక్కనే ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనం పెట్టిందల్లా తింటా ఉంటాడు, మన మీద ఏం చేస్తూ ఉంటాడు? సాడేలు చెబుతాడు, నిందలేస్తాడు, ఎన్నెన్నో చేస్తాడు. కానీ శత్రువులను ఆయన ఏం చేస్తాడయ్యా అంటే వెళ్ళగొడతాడండి. శత్రువులు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన
వెళ్ళగొడతాడు. ఆయన మన శత్రువులందరిని కూడా వెళ్ళగొట్టేవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నేను దైవజనులు బస్సింగయ్య గారిది అనుదినం ఆహారంలో ఒక మాట చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటాడు? కడపటి వారు ఏమయ్యారంట? మొదటి వారు అయ్యారు. మొదటి వారు వాస్తవంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. నాకు అనిపించింది, ఆ పుస్తకంలో రాస్తా వచ్చాడు, ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావంటే నీకంటే ఒక ఆయన ఉండాలి ముందా. ఆయన కడపటవాడైపోయేలోపుకి నువ్వేమయ్యావు ఆ స్థానంలో? మొదట ఆయన ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఆ స్థానంలో గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదాన్ని, దాన్ని పోగొట్టుకుంటే దాని స్థానంలో ఇంకొకళ్ళు వస్తారు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? బైబిల్లో మీకు తెలుసా, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? విశ్వాసి. మొట్టమొదటి విశ్వాసి ఎవరు? మొదట దీవింపడాల్సిన వాడు ఎవడు చెప్పండి? మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్లో మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము అవలకు పుట్టిన బిడ్డలు ఎవరండి? కయ్యోను, హేబేలు. వాస్తవంగా జ్యేష్ఠుడు ఎవరు? కయ్యోను. కానీ కయ్యోను కనపడుతున్నాడా? ఎవరు కనపడుతున్నాడు? దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటే. ఈ రోజున ప్రార్థనకి నేను ఇదివరకు వచ్చానండి, ఇదివరకు తీసేయి. ఇప్పుడు నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? ఈరోజు నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు, వెనక్కి వెళ్ళిపోతున్నావు. నీ స్థానంలో ఎవరు వచ్చారు? ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు గనులు వేరండి. అందుకే అన్నాడు, విశ్వాసాన్ని బట్టి అంట అతను ఇంకా మాట్లాడుతున్నా అంటే ఎవరు ఎవరంట? రక్తం మొర్ర పెడతా ఉంది. అబ్రహాం కంటే ముందు విశ్వాసం కలిగిన వాడు. వాస్తవంగా ఆయన పేరు ఎక్కడో చివరి ఉండాల్సిన ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? కారణం ఎందుకు? ఆ పెద్దోడికి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. ఈ రోజున సంఘంలో కూడా ఈ అసూయ వచ్చింది. కొత్తగా వచ్చేవాళ్ళని పాస్టర్ గారి ప్రేమిస్తున్నాడు, మమ్మల్ని ఏమో అసూయ చేత నువ్వే చస్తావు. అసూయ చేత ఉంటే నువ్వే ప్రార్థన దూరం అయిపోతే నువ్వే నాశనం అయిపోతావు. అది వాస్తవం అండి, బైబిల్ చెబుతున్న సత్యం. వాడు అసూయ చేత ఏమైపోయాడు? నా తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడు, అసూయ చేత దేశదెంబరై వెళ్ళిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతే ఇంకా లోకపు ముచ్చట్లోకి వెళ్ళిపోతావు, లోకంలో తిరుగుతూ ఉంటావు. బైబిల్ అంటుంది నువ్వు దేవుని బిడ్డకి అసలు ఫస్ట్ వాడు అసలు మొత్తం నీదేరా బాబు. బైబిల్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే జ్యేష్ఠులకు దేవుడు కొన్ని అధికారాలు ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? కొన్ని అధికారాలు ఇచ్చాడు. చూడండి, వాస్తవంగా అరే వీడు మంచిది తేవాల్సింది, శ్రేష్టమైనది తేవాల్సింది, వీడేం చేస్తున్నాడు? తాలూకు తీసుకొస్తున్నాడు, పనికిరాంది తీసుకొస్తున్నాడు. కొత్తగా వచ్చి వాళ్ళు ఎత్తంటే మన సంఘంలో కూడా కామందంట, వాళ్ళు కానికి ఎత్తున్నారంటే నీకంటే ఉంది కాబట్టి ఎత్తామమ్మా, నేనేమి ఇచ్చేది, నేనే అప్పుల్లో ఉండానంటే అందంట. మళ్ళీ సీనియర్ విశ్వాసి పేరు చెప్పటం ఎందుకు? ఈమె ఇవ్వకపోగా చెప్పండి ఏమంటుంది? ఎంత దుఃఖకరం అండి. ఈ మాట నాకు తెలిసినప్పుడు చాలా బాధపడ్డా వాస్తవంగా. అంటే ఆమె అమ్మ అంతానికి దగ్గర ఉందిలే, నువ్వేం బాధపడబాకన్నా. ఆమె ఎక్కడుందంట? అంతానికి పతనానికి దగ్గర ఉంది, భయపడబాకు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తారు? సైతాను దేవుని మందిరానికి కీడు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇచ్చేవాడిని కూడా ఇకోకుండా నువ్వు ఆగానే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? కీడు చేసేవాడుగా ఉంటారు. అంటే ఇచ్చేవాడి మీద కూడా ఏం చేస్తూ ఉంటారు? ఇదిగో మీ మట్టెత్తుంది, ఈ మెట్టెత్తుందని వాళ్ళ మీద చెబుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం అంటుంది శత్రువు స్వభావం ఏందయ్యా అంటే కీడు చేసే స్వభావం. చెప్పండి, శత్రు స్వభావం ఏందంట? కీడు చేసే స్వభావం. తర్వాత కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, దేవుని యొక్క వాక్యం నుంచి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే, కీర్తన గ్రంథము 83వ కీర్తన 83వ కీర్తన 2వ వాక్యం చదువుకుందాం. నీ శత్రువులు అదండి, శత్రువు ఏం చేస్తాడంట? అల్లరి చేస్తాడంట. శత్రువు ఏం చేస్తాడు? అల్లరి చేస్తాడు. అని మూలుగుతూ ఉంటాడు. శత్రువు ఏం చేస్తాడు? మన జీవితాల్లో అల్లరిని తీసుకొస్తాడు. ఈరోజు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావేమో, అల్లరి పాలు చేస్తున్నావేమో, జాగ్రత్త. అంటే నువ్వు దేవుని బిడ్డలకు శత్రువుగా ఉన్నావు. నిన్ను బట్టి దేవుని యొక్క నామం ఏమవుతుంది? దూషింపబడుతుంది, అవమానింపబడుతుంది. నీలో ఉన్న ఆ స్వభావాన్ని దూరం చేసుకో. నీలో ఉన్న ఆ స్వభావాన్ని ఏం చెయ్యి? దూరం చేసుకో. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, ప్రభు మాట్లాడుతున్న మాట. ఈ శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే చెప్పండి ఏంటంట? అల్లరి చేస్తాడండి. వాస్తవంగా సైతాను పని ఏం చెప్పండి? అల్లరి చేయటమే. పరిశుద్ధులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీ దొరికితే ప్రార్థన చేస్తారు. మనకు ఖాళీ దొరికిందనుకో మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, లేదా బైబిల్ తీసుకొని చదువుతాం. కానీ ఈ మధ్య మన విశ్వాసులు వెళ్ళండి, పూర్వ విశ్వాసులు
అంటే సీనియర్ విశ్వాసులు ఏం చేస్తున్నారయ్యా అంటే ముచ్చట్లు పెడుతున్నారు. కొత్తగా వచ్చి వాళ్ళు ఏం ప్రార్థనలు చేస్తుంటే ఈ విశ్వాసులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఖాళీ దొరికిన చోట ముచ్చట్లు పెడుతున్నారు. ఆ ముచ్చట్లో కూడా మళ్ళీ ఆ సంఘాన్ని గురించి రావాలా. దేవుని యొక్క వాక్యం అంటుంది, నువ్వు దేవుని నామానికి అల్లరి తెచ్చే వ్యక్తిగా ఉండకూడదండి. దేవుని బిడ్డలు ఎట్లా ఉండాలి అంటే అనేకులను ప్రభు దగ్గర నడిపించేటట్లుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లా ఉండాలయ్యా అంటే ఇక్కడ అంటున్న మాట ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఏమో మాట్లాడుతున్నాడు అంటే శత్రువు అంట ఏం చేస్తాడంట? అల్లరి చేసేవాడు శత్రువు. నీ జీవితంలో అల్లరి ఇంకా అల్లరి ఉందంటే నువ్వెవరివి? దేవునికి శత్రువువి. దేవుడు ఆయన వెళ్ళగొడతాడు. ఆయన అంటున్నాడు శత్రువుల్ని వెళ్ళగొట్టాను అంటున్నాడు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, లూకాసు వార్త 10:19 వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 10:19. లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీద దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, ఇదిగో శత్రువు బలం మీద నేను నీకేమిస్తున్నాను? అధికారం ఇస్తున్నా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఇది. శత్రువు నువ్వేం చేస్తావంట? మనకు దొక్కుతావు. శత్రువు బలం మీద దేవుడు మనకేం చేస్తున్నాడు తెలుసా అమ్మా? ఏమిస్తున్నాడు? అధికారం. అధికారాన్ని ఉపయోగించుకోవాలండి మనం. శత్రువు బలాన్ని మనం శత్రువు యొక్క బలం మీద మన అధికారాన్ని ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తాం అంటున్నాడు, శత్రువుని వెళ్ళగొట్టాను అంటున్నాడు కదా. శత్రువు ఎవరు? మన దాకా శత్రువు బలవంతుడు. మనం అనుకుంటున్నాం నాకంటే బలవంతుడు. వాస్తవంగా గొలియాతు ఎంత బలం కలిగిన వాడండి. దావీదు ఎవరో? చిన్నవాడు, యవనస్తుడు. అయితే హేళనగా మాట్లాడుతున్నప్పుడే నా నామాన్ని, ఆ దేవుని యొక్క నామాన్ని నువ్వు అవమానంగా మాట్లాడతావని ఏం చేసాడు చెప్పండి? ఎవరిని బట్టి అంటే రోషం తెచ్చుకో. మనకైతే మన కులం వాళ్ళని ఏమన్నంటే మనకు రోషం వచ్చింది, మన బిడ్డలని ఏమన్నంటే రోషం వచ్చింది. మరి దేవుని మందిరం విషయంలో దేవుని మందిరం విషయంలో వచ్చిందా మనకు రోషం? వచ్చిందా? చెప్పండి గట్టిగా. దేవుని మందిరం విషయంలో రోషం వచ్చిద్దా మనకి? మన బిడ్డలని ఏమన్నంటే, మన ఇంటి పక్కలకి ఏమైనా లేవంటే మన కులం వాడికైతే రోషాలు వస్తాయి. అరే దేవుని మందిరం ఎట్టుందని ఎందుకు రోషం రావట్లా మనకి? చూద్దాం, ఈ అప్పులని నాకు అప్పులని పోయిన తర్వాత ఎత్తాలి నేను దేవుని మందిరానికి అంటుంది ఒక ఆమె. నువ్వు అప్పులు బావద్దు, నువ్వు దేవుని మందిరానికి. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమన్నాడంటే శత్రువు ఒక బలం కలిగి ఉన్నాడు. ఆ బలం మీద దేవుడు అంటున్నాడు నేను నీకు అధికారం ఇస్తానయ్యా. దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి? అధికారం ఇస్తాడు. అధికారంతో సైతాన్ని మనం తొక్కుతాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలం నీకు కావాలయ్యా అంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు దగ్గరికి తిరిగిరా. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు, ఇదిగో నేను నీకు బలం ఇచ్చాను, నీ శత్రువుని ఎద్దు నుండి వెళ్ళగొట్టాను, ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎంతకాలం నీలో ధైర్యం లేదు. ఎందుకు తెలుసా? శత్రువుల్ని శోధిస్తూ ఉన్నారు, శత్రువుల్ని వేధిస్తూ ఉన్నారు, శత్రువుల్ని బాధ పెడతా ఉన్నారు, శత్రువుల మీద నిందలేస్తూ ఉన్నారు, శత్రువుల్ని అవమానపరుస్తూ ఉన్నారు, శత్రువు నిన్ను అల్లరి చేస్తూ ఉన్నాడు, శత్రువు అనేక లేనిపోయిన నిందలన్నీ తెచ్చి నీ మీద పెడతావన్నాడు. అయితే ఇదిగో ఆ శత్రువుని నీ యొద్ద నుండి తరిమేసేస్తున్నా కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ధైర్యం తెచ్చుకో. నీ శత్రువుని దేవుడు ఏం చేస్తున్నాడంట? వెళ్ళగొడుతున్నాడు. సియోను బలం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకోలే. నిజమే, ప్రార్థన ద్వారా మనం ధైర్యం తెచ్చుకుంటాం. మనుషులు ఎవరో మన కులాన్ని బట్టి మనకు ధైర్యం రాదు, నీకున్న ఉద్యోగాలని బట్టి పొలములను బట్టి ధైర్యం రాదు. కానీ నీకు ధైర్యాన్ని ఇచ్చేది ఎవరైంటి? చూడండి, వాస్తవంగా ఈ దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నా అంటే అక్కడ బైబిల్ ఉంది, తన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి ఏం తెచ్చుకున్నాంట? ధైర్యం. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆ ధైర్యం తెచ్చుకున్నాడో శత్రువు అతని దగ్గర నుంచి ఏమైపోయాడు చెప్పండి? పారిపోయాడు. హల్లెలూయా. దేవుడు ఈరోజు కూడా నీ దగ్గర ఉన్న ప్రతి శత్రువు చేసే నిందలు అవమానాలన్నీ కూడా నా యేసయ్య దూరపరచునుగాక. ఆ శత్రువుని జోలికి రాకోకుండా ఈ నూతన సంవత్సరంలో ఈ దినము ఆ శత్రువు యొక్క క్రియలన్నీ యేసు నామములో ప్రభు లయపరిచి నిన్ను సమాధానంతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. యేసుక్రీస్తు నామములోనైనా
శత్రువులను వెళ్ళగొట్టిన, ఇగో శత్రువు మా మీద అల్లరి రేపేవాడుగా, శత్రువు మా మీద నిందలేసేవాడుగా, శత్రువు మమ్మల్ని భయపెట్టేవాడుగా ఉన్న ఆ శత్రువునైనా మా యొద్ద నుండి వెళ్ళగొడతారని మీరు వాగ్దానం చేశారయ్యా. నిజమేనైనా ఈరోజు ఎంతమంది ఈ మాటలు విన్నారో, ఎంతమంది ఈ మాటలు వింటూ ఏకీభవిస్తున్నారో వారి జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఆర్థిక పరిస్థితులు వారిని భయాన్ని కలుగు చేస్తున్నాయో, ఏ అల్లరి పాలలో ఉన్నారో నాయన, వారి జీవితాల్లో ఉన్న ప్రతి అల్లరి, ప్రతి భయము, ప్రతి నిందలు యేసు నామములో తొలగిపోవును గాక. వారు ఏ విషయాలైతే భయపడుతున్నారో ఆ భయాలన్నిటి మీద, సైతాను బలం మీద వారు అధికారం పొందుకొని నీ కృపలో వర్ధిల్లుదురుగాక. ఆ విధమైన కృపను దయచేయండి, ఆ విధమైన దీవెనతో మీరు నింపండి నాయన. వారికి ఉన్న ప్రతి శత్రువు యొక్క ఆ తండ్రి బలమునైనా, శత్రువుల యొక్క నిందలన్నీ యేసు నామములో దినం కొట్టివేయబడను గాక. తండ్రి, గొప్ప కార్యాలు మీరు జరిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.